ఏంట్రా బొమ్మా ఇలా వచ్చావు? ఇంద్రో మీదకి వస్తున్నావు. ఈ విషయం జమీందార్ గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు విజయమ్మ, దగ్గరికి వస్తే దూరం బ్రతకనివాడు, దూరం ఉంటే నేను బ్రతకలేను. అప్పుడు ఆయనకు కాల్ వచ్చింది. ఆ రోజు నిజంగా జమీందార్ కూతురు చనిపోకుండా ఉంటే కథ ఎలా మారేది? డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ రీసెంట్గా నేను చూసిన మూవీ. సో చాలా అయితే చాలా బాగుంది స్టోరీ పరంగా. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వారు చూసినట్లయితే మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి మంచి మూవీ స్టోరీస్ అయితే వస్తాయి. ఇక మన కథ స్టార్టింగ్లోకి వెళ్ళంగానే ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి. సో ఇది అందరికీ తెలిసిందే కదా, నేతాజీ గారు స్థాపించిన సంస్థ గురించి గొప్పగా అయితే యానిమేషన్ రూపంలో అయితే చూపిస్తారు ఆయనకున్న పవర్ఫుల్స్ ఏంటని. సో దాని తర్వాత మనకి బ్రిటిష్ పరిపాలిస్తున్న ఇండియాలో ఒక ప్యాలెస్లో అయితే సీక్రెట్ ఏజెంట్స్ పంపించిన లెటర్స్ని అయితే డీకోడ్ చేస్తూ బిజీగా ఉంటారు. ఇంతలో మన బ్రిటిష్ వాళ్ళు ఊరికనే ఉంటారా, ఇండియాలో ఉన్న ఎవరో గుంటనాకలు ఉన్నారని చెప్పి దొరికిన వాళ్ళని అయితే హిందూ ఫౌజ్ ఎన్ఐఏలో పనిచేసిన వాళ్ళందరినీ అయితే చిత్రహింసలు అయితే చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న గవర్నర్. సో దీంతో ఒక లెటర్ అయితే వస్తుంది. ఎక్కడి నుంచి అంటే నేతాజీ మనకి ఇండియాలో వస్తున్నారు, ఎక్కడో మీటింగ్ ఎట్టబోతున్నారు. సో ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి గవర్నర్ దగ్గరికి. ఎవరని తీరా చూసేసరికి మనకి డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని అయితే అడుద్ది. ఈయన బ్రిటిష్ ఏజెంటా ఇండియన్ ఏజెంటా? సో ఈ టైటిల్ పడ్డాక మనకి స్టార్టింగ్లో ఒక పనుడైతే ఒక రూమ్లోకి అయితే దూరుతాడు. ఇక్కడ జమీందార్ గారి కూతురు అయితే అందంగా రెడీ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అమర ప్రేమికులు అనమాట, ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒకడు దూరంగా ఉండి జమీందారు పక్కన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆడేమో కిటికీ బొక్కలో నుంచి టెలిస్కోప్ ఒకటి పెట్టుకొని అయితే చూస్తూ ఉంటాడు. సో ఇంతలో ఒక పని మనిషి డోర్ తీయంగానే జమీందార్ గారు అయితే లోపలికి కసురుకుంటూ వస్తారు. అయితే మార్నింగ్ వాళ్ళ ఇంటి పని మనిషి కాఫీ పట్టుకొని సో అమ్మగారు అంటూ తన రూమ్లోకి వెళ్ళిద్ది. సో జమీందార్ గారి కూతురు అప్పటికే రక్తం అడుగులో పడి ఉండడం చూసి గట్టిగా కేకలేస్తుంది. కేకలేసిన వెంటనే దగ్గరున్న పోలీస్ స్టేషన్ వాడు పోలీసులతో సహా అందరూ అక్కడికి వచ్చి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడ ముందుగా ఎవరు చూసారనేసరికి కాఫీ పట్టుకెళ్ళానని అయితే చెప్పిద్ది. పొద్దునుంచి మా రంగడు కూడా కనిపించట్లేదని చెప్తే రంగడు వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఎలా చనిపోయారని తీరా చూస్తే అక్కడ టెలిఫోన్ బూత్ దగ్గర అయితే రక్తం మరకలు ఉంటాయి అండ్ ఆ కత్తికి కూడా ఉంటాయి. సో దీంతో జమీందార్ గారి మీద పోలీసు డౌట్ పడి సో మీరేం మీ కూతురి హత్యను ప్రేమించేవాడిని భరించలేక ఆ రోజు నైట్ చంపేశారని చెప్పి జైలుకి అయితే తీసుకెళ్తారు. జమీందార్ గారికి అయితే ఒక మేనగోళ్ళు అయితే ఉంటుంది. ఆ మేనగోళ్ళు ఎవరో కాదు మన హీరోయిన్. సడన్గా అరెస్ట్ చేసినప్పుడు వస్తుంది అనమాట. వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోద్ది. సో అప్పటికే మనది గుడికి వెళ్ళి వస్తుంది హీరోయిన్. పైనుంచేమో బిజినెస్ మ్యాన్ అంటే జమీందార్ గారు బిజినెస్ కోసం వచ్చిన గెస్ట్లు అయితే పైనుంచి చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక్కడ కెమెరామ్యాన్ చూస్తూనే ఉన్నాడు కదా, ఇతను ఒక సీక్రెట్ ఏజెంట్, తర్వాత తెలుసుకుందాం. దీంతో మనకి సముద్రంలో 2 పడవలు వేసుకొని ఎవరో దుండకులు ఒక షిప్ మీద అయితే హైజాక్ చేశారని అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఒక బ్రిటిషర్కి. సో అది ఫోన్ చేయంగానే నువ్వేం భయపడవసరలా, అక్కడ మన డెవిల్ అయితే ఉన్నాడని అయితే చెప్తాడు వీడు. సో వీడు చెప్పిన మన కళ్యాణ్ రామ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది, ఒక భారీ ఫైట్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ అక్కడ ఉన్న ఈ మర్డర్ మిస్టరీ ఉంది కదా, ఆ మర్డర్ మిస్టరీని అండ్ అక్కడ ఉన్న కొన్ని లూప్ హోల్స్ అవన్నీ ఉన్నాయి, అవి కనుక్కోవడానికి జమీందార్ గారి ఇంటికి అయితే వెళ్ళమంటాడు. సో ఆ జమీందార్ గారి ఇంటికి స్టార్టింగ్లో ఉన్న పోలీసు ఉన్నాడు కదా గుడిసెల మొత్తయ్య. సో అతని దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఐని తీసుకుని వెళ్ళి అసలు హత్య ఎలా జరిగింది, సో ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఈ హత్యకి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసావా లేదా అని మనోడైతే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సో కత్తికి ఈ వైపు ఆ వైపు ఏ లూప్ హోల్స్ వదిలేతాడు ఎస్ఐ, సరిగ్గా పట్టించుకోడు. మనోడేమో షాక్ అయ్యి మీరు చెప్పిందే కరెక్ట్, ఇలా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు, చేయకుండా అరెస్ట్ చేశారని చెప్పి మనోడికైతే చెప్తాడు కమెడియన్ సత్య. సో దీంతో మనోడు సడన్గా హీరోయిన్ స్నానం చేసి బయట అందంగా కనిపిస్తే దాని అంగ చూసి లైన్ వేస్తూ ఉంటాడు. సో దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఈ జమీందార్ గారి కోసం బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాడిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు, మీరు ఈ టెలిస్కోప్లో నుంచి ఏం చూస్తారా అని. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ చూస్తుంటే స్టార్లు కాదు, ఇక్కడ ఆ జమీందార్ గారి కూతురు రూమ్ అయితే కనిపిస్తుందని అయితే చెప్పిద్ది. ఇక్కడ అలా జమీందార్ అలా ఆవిడని కూడా అడుగుతాడు మొత్తం అన్ని. సో ఈ ఎంక్వైరీ ప్రాసెస్లో ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆవిడ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా అడుగుతాడు, మీ ఆయన రోజు ఎక్కడికి వెళ్ళాడంటే కోల్కతా వెళ్ళాడు ట్రైన్లో అయితే చెప్తాడు.
సో సడన్గా వీళ్ళకి ఇచ్చిన ఒక రూమ్లో అయితే పడుకునేసరికి లైట్లన్నీ ఆరిపోయి ఒక లైట్ బ్లింగ్ అయితే ఉంటుంది. సో ఆ బ్లింగ్ అవుతున్నప్పుడు ఒక లైట్ పట్టుకొని అయితే తన ఇంట్లో అయితే దూరుదామని చూస్తాడు. మన హీరో చూసేసి పారిపోతాడు. దాని తర్వాత మనకి టిబర్నా అని ఒక అమ్మాయి కింద అయితే ఇంట్రడ్యూస్ అవుద్ది. ఎన్ఐఏలో సభ్యురాలే ఈమె కూడా. సో ఏమని చెప్పిద్దంటే మనం శాంతియుతంగా యుద్ధం లేకుండా మన స్వతంత్రం రప్పించుకుందామని అయితే అందరితో శక్తివంతంగా మాట్లాడుద్ది. ఇంతలో మనోడు లవ్ స్టోరీ కోసం తిరుగుతూ ఉంటాడు. సో ఇంతలో ఆ రంగడు అనేవాడు పని మనిషి కూడా కనిపిస్తలేదని టాక్ వస్తుంది కదా. ఫాదర్ని అయితే పరామర్శిస్తుంటాడు, కన్న కొడుకు మిస్ అయితే ఎంత బాధగా ఉంటుందని. దాని తర్వాత డంప్యార్డ్ మూడో గదికి దగ్గర ఏముంది, అది ఎందుకు తీయరంటే సో ఆల్రెడీ తీశారు కాబట్టి ఇక్కడ అనర్థం జరిగింది. ఆ కార్బన్ అంటే ఏంటో తెలియదు కదా. ఆ నూతులు ఆ కార్బన్లో కుళ్ళిన వ్యర్థాలన్నీ దాంట్లో పడేస్తారు. సో స్మెల్ వస్తుందని ఆ డోర్ తీయగానే ఆ బావిలో అయితే ఈ పని మనిషి శవం అయితే ఒక తాళం చెవితో అయితే కనిపిస్తుంది. అసలు ఈ తాళం చెవి మారు తాళం చెవి ఎక్కడిది, సో దీన్ని మారు తాళం చెవి తీసిన వాళ్ళు ఎవరు అని చెప్పి మనోడు ఇంట్లో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ అడిగి మారు తాళాలు చేసేవాడు ఎక్కడ ఉంటాడని చెప్పి ఆడి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళాక ఆ రూమ్లో చెక్ చేయగానే ఆడైతే అక్కడ ఉండడు, కానీ ఒకటైతే దొరికిద్ది. సో దాని తర్వాత మనోడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే బిజినెస్ ఆమె ఆవిడైతే ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఆ బెడ్ మీద నీ జులక అయితే దొరికింది, ఇది మీదే కదా అంటే కాదని అయితే చెప్పిద్ది. ఇది మీ ఆయన గిఫ్ట్గా ఇచ్చిందని నాకు తెలుసు. సో ఈ ఫోటోలో ఉన్నది జుంకాతోనే కదా అని మనోడు బ్లాక్మెయిల్ అయితే చేస్తాడు. సో అసలు ఏం జరిగిందో చెప్పమని అలా ఆయన కొట్టంగానే ఈ జమీందార్ ఏమో ఈ బిజినెస్ మ్యాన్ అలా ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ రోజు మద్యం సాగి ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తుంది. ఆ రోజైతే చూసేసి కోపం ఇచ్చిన బిజినెస్ మ్యాన్ ఆ ఇంటికి ఫోన్ చేసి మీ కూతురు పనివాడితో తెప్పించుకుంటుందని ఆ మాటలనేసి అని కోపంగా రెచ్చగొట్టేసి అక్కడి నుంచి రప్పిస్తారు. సో తీరాడు వచ్చి చూసేసరికి వీళ్ళు అలాగే ఉంటారు. బదులు కొట్టేద్ది ఆడి కూతురే. సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన రంగాన్ని అయితే పంపించేద్ది. ఇక్కడ బిజినెస్ మ్యాన్ అలా ఆవిడ కూడా ఇక్కడికి రాగానే ఇంకా షాక్లో అయితే ఉంటుంది. దాని తర్వాత రంగడు వాళ్ళ నాన్న ఉంటాడు కదా, వాళ్ళ నాన్న కాగడా పట్టుకొని బయటికి తిరుగుతూ ఉంటాడు. ఇంతకీ రంగడు బతిగా ఉంటాడు. సో రంగడిని అయితే చిన్న చిన్న దెబ్బలతో ఆ రోజు కిందడిపోయి చిన్న చిన్న గాయాలతో అయితే మనోడు అలా ఉంటాడు. అంటే పని మనిషిని చంపేద్దాం చూసేస్తాడు, చూసిన వెంటనే ఆడు చంపేస్తాడేమోనని ఇక్కడ కోట మీద నుంచి కిందడిపోయి గాయాలతో అయితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అసలు ఎవరు చంపారని అయితే వాళ్ళ బాబు అయితే అడుగుతాడు, కానీ చెప్పలేడు. ఇంతలో మనోడికి అయితే హీరోయిన్ కోట నుంచి అయితే ఫుడ్ అయితే వస్తుంది. ఆ ఫుడ్ అయితే తినడు. ఆ పక్కన ఉన్న అసిస్టెంట్ అయితే సత్య తినేస్తాడు. తినేస్తే దాంట్లో మత్తు మంది అయితే కలుపుతారు. ఆ మత్తు మంది కలిపిన వెంటనే అన్ని లైట్లు ఆరిపోతాయి, కానీ ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది 3 times. మన హీరోకి డౌట్ వచ్చి అన్ని లైట్లు ఆరిపేసి బయట ఎవడు తిరుగుతున్నాడని చూసేసరికి సీక్రెట్గా హీరోయిన్ దగ్గరికి ఒకడైతే వచ్చి ఏ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. సో దీంతో హీరో చూసేసి ఆడిని కాల్ చేద్దామని పట్టుకునేసరికి ఆయన చంపొద్దని అయితే ఆడికి కత్తి పెడద్ది. మన హీరో ఎలాగైనా కత్తి కూడా తప్పించుకొని హీరోయిన్ నిన్ను చంపను, ఈ హత్య చేసింది నువ్వు కాదు, జమీందార్ గారి కూతురు చంపేది నువ్వు కాదు అని చెప్పి అయితే వదిలేస్తాడు. వదిలేసిన వెంటనే మనకు ఒక ముస్లిం అమ్మాయిలాగా త్రివర్ణ అయితే వచ్చి ఒక లెటర్ తీసుకొని సో ఇద్దరిని ఊరేసి చనిపోతారు. వాళ్ళు ఎవరో కాదు, రంగడు వాళ్ళ నాన్న అనమాట. సో వాళ్ళిద్దరిని చంపేసేది ఒక వ్యక్తి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. దాని తర్వాత ఐఎన్ఏలో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూద్దామని చెప్పి దీని దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి. సో ఎక్విప్మెంట్ ఏంటంటే సీక్రెట్ ఏజెంట్స్ దగ్గర ఉండే డీకోడ్ చేసే మిషన్లు అయితే ఉంటాయి. ఆ మిషన్ చూసి హీరో అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది హీరోయిన్నే చేస్తూ ఉంటుంది. ఇంతలోకి బ్రిటిష్ గవర్నర్ నుంచి ఒక కలెక్టర్ అయితే వస్తాడో వాడిని అయితే త్రివర్ణ అనే అమ్మాయి అయితే చంపేస్తుంది. చంపేసిన వెంటనే ఇక్కడ మనోడికి అక్కడ ఉన్న 2-3 బుల్లెట్లు అయితే దొరుకుతూ ఉంటాయి. ఆ బుల్లెట్లు ఎవరైనా టెస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో మన జమీందార్ని ఎలాగోలా హీరో అయితే చేయలేదని చెప్పి విడిచిపెట్టేలాగా అయితే చేస్తాడు. చాలా థ్యాంక్స్ అయితే చెప్పిద్ది హీరోయిన్. చెప్పి అక్కడి నుంచి ప్రేమలో పడి ఒక సాంగ్ అయితే వేసుకుంటారు. సో అసలు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నిన్ను డెవిల్ని ఎందుకు అక్కడ పంపించాను నీకు తెలుసా మిషన్ అంటే, జమీందార్ మేనగోళ్ళ మీద అనుమానం ఉంది మాకు, అమ్మాయి దగ్గర టైపికల్ డీకోడింగ్ చేసే లాంగ్వేజ్ ఉంది. సో ఆ ఎక్విప్మెంట్ గురించి మీకు తెలుసా అని మొత్తం అన్నీ అయితే మనోడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయితే కల్పించి చెప్పేసి ఈ హీరోయిన్ అయితే అందరూ బ్రిటిష్ ఏజెంట్లు చంపేద్దామనేసరికి వాళ్ళ నుంచి ఆ గుంపు నుంచి కాపాడి ఇక్కడికైతే చెప్తాడు. అప్పుడు ఇంటర్వెల్ అయితే పడుద్ది. ఇంటర్వెల్ పడిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ గవర్నర్కి అయితే ఒక స్టోరీ అయితే కథలేతాడనమాట. సో నేతాజీ వచ్చేది ఏ డేట్నో నాకు తెలుసు, ఆ డేట్ని డీకోడ్ చేశాను. సో ఆ రోజున అక్కడికి వచ్చేసి ఆల్ క్లియర్ అయితే అని చెప్తే నేను ల్యాండ్ అవుతానని కోడ్ని డీకోడ్ చేసి వీళ్ళకైతే చెప్తాడు. ఎలాగోలని బ్రిటిష్ గవర్నర్ని జనరల్ని అందరినీ నమ్మించేస్తాడు. నమ్మించేసి హీరోయిన్ని ఎలాగైనా కాపాడాలని బయట ఉంటే చంపేస్తారని చెప్పి జైల్లో అయితే పెట్టేస్తాడు. దాని తర్వాత తన సీక్రెట్స్ అన్నీ చెప్పేది. నేతాజీ గారికి నేను సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నాను, ఐఎన్ఏలో నేను కీలకమైన సభ్యురాలని అయితే చెప్పేది. నోడు ఎలాగైనా ఈ జనరల్తో వీళ్ళతో మీటింగ్లు పెట్టుకొని ఎలాగైనా
అది లెటర్ వెళ్ళాలి ఆగకూడదని చెప్పి సీక్రెట్ ఏజెంట్గా మనోడు వెళ్ళి ఆ లెటర్ ఇచ్చేసి ఆ పోస్ట్ ఆఫీస్లో అయితే వేసేస్తాడు. ఆ పోస్ట్ బాక్స్లో వేసిన వెంటనే త్రివర్ణ అనే అమ్మాయి అయితే వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అయితే ఆ లెటర్లో రాసి ఉంటుంది. కానీ మన అమ్మాయి అయితే చూసుకోదు. సో చూసుకోకుండానైతే తిను చంపేద్దామని అయితే ప్లాన్ వేసేసరికి జైల్లో నుంచి తప్పించుదామని చెప్పి ఆ వ్యాన్ అయితే కాల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ హీరోయిన్ అయితే కాపాడతాడు. సో అంతలో బర్మా నుంచి ఒక ఏజెంట్ అయితే వస్తాడు. ఏజెంట్ వచ్చి అమ్మాయిని ప్రింట్ చేయాలి. సో ఎవరైనా చూసేసరికి నేను రీసెంట్గా బర్మా వెళ్ళొచ్చాను. బర్మా వెళ్తే అక్కడ నేతాజీ ఉన్న యాక్టివిటీస్ ఉన్న ప్లేస్లో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా ఎన్ఐఏలో ఒక సభ్యుడు అని చెప్పి ఇక్కడ ఎస్ఐ అయితే వాళ్ళని అరెస్ట్ చేసి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాడు ఇద్దరిని. సో ఇద్దరిని దాంట్లో ఒక కూతురుని అయితే తీసుకొచ్చి బెదిరిస్తారు. బెదిరించి సో ఎన్ఐఏలో ఎవరెవరు సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమంటే తొందరగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో అయితే పెడతారు. ఒకడు వాళ్ళ కూతురు కోసం అయితే నిజమైతే మొత్తం చెప్పేస్తాడు. చెప్పేసిన వెంటనే ఆ జైల్లో మనోడు బ్రిటిష్ ఏజెంట్లకి ఎలాగో తెలిసిపోయిందని చెప్పి జనరల్ రమ్మన్నారని అయితే ఎస్ఐ అయితే పంపిస్తాడు. తీరా చూస్తే ఇక్కడ త్రివర్ణ అని మాట్లాడుకున్నాం కదా, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉండగా చాలామంది కాల్పులు అయితే జరుపుతుంటారు బ్రిటిష్ వాళ్ళు. ఆ అమ్మాయి సెల్ఫ్గా చనిపోదాం అనుకుంటుంది. చనిపోయినసరికి కాపాడదామని చెప్పి హీరో ఆ అద్దాలు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి ఇక్కడ జైల్లో అందరూ కొడుతుండగా ఆ అమ్మాయికి అసలు త్రివర్ణ ఎవరో తెలియాలంటే అందరి ముందు ఒక పోలీసుని అయితే చంపేస్తాడు మన హీరో. చంపేసిన వెంటనే వీళ్ళందరూ షాక్లో ఉంటారు. అసలు త్రివర్ణ అమ్మాయి కాదు, అబ్బాయి మన హీరో అని అప్పుడు అర్థమవుతుంది. సో త్రివర్ణ అనే పేరు పెట్టి ఈ ముసుగులో అయితే మన హీరో అంటే నేతాజీ పక్కన ఉన్న కుడి భుజం అని అయితే చెప్తారు. సో చెప్పి ఇవన్నీ వీళ్ళందరూ షాక్లో ఉండగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు మన హీరో. చంపేసిన వెంటనే ఇక్కడ మారుతాల మూడు గురించి కూడా ఒక ఇంటి అయితే దొరికిద్ది. ఆడు ఎక్కడ ఉన్నాడని తెలిసేసరికి ఒక ట్రైన్లో అయితే పారిపోతూ ఉండగా అని చూసి కాల్చి అసలు ఏం జరిగింది ఆ రోజు అని చెప్పి నేనే చేయించాను మారుతాలం, ఎందుకు చావిచ్చిపోయిందని తీరా చూసేసరికి హీరో ఆలోచించేసరికి సో ఇక్కడ హీరోయిన్ని కలవడానికి ఫస్ట్ ఒకడు వస్తాడు కదా, 3 times సిగ్నల్ వేస్తుంది కదా లైట్ ఆర్పి ఆ కోడ్ లాంగ్వేజ్ ద్వారా, వాడే అసలైన సీక్రెట్ ఏజెంట్. బ్రిటిష్ వాళ్ళకి ఆడి హింట్లు ఇచ్చేస్తాడు. వాడే బ్లాక్ షిప్ అనమాట వాళ్ళలో ఉన్నది. ఇవన్నీ ఇచ్చేస్తుండగా ఒక రోజు ఆ కోడ్ దెబ్బేసి ఎవడని తీరా చూసేసరికి ఈడనే అర్థమైపోద్ది, హీరోకి అర్థమైపోద్ది. హీరోకి అర్థమైపోయిన వెంటనే ఇది హీరోయిన్కి ఎలా తెలియాలని చెప్పడానికైతే వెళ్ళేసరికి ఆడే బ్రిటిష్ వాళ్ళని దగ్గర పనిచేసి ఇండియన్స్ని మోసం చేస్తున్నాడని చెప్పి ఈడు చెప్తాడు హీరోయిన్కి. చెప్పిన వెంటనే హీరోయిన్ అయితే కాల్ చేద్దాం. మనోడేమో ఆ రోజు అక్కడ కాల్ చేసిన తర్వాత కారు హార్న్తో అయితే కూల్ లాంగ్వేజ్ అయితే తనకు పంపిస్తాడు. కానీ ఇది అర్థం అవ్వదు ఆడికి. సో తీరా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఇక్కడ వెస్ట్లో ఈ రౌండ్ తిప్పి ఇక్కడ నుంచి మనం లైట్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తే నేతాజీ ఇండియాకి ల్యాండ్ అయిపోతాడు అనేది చెప్పిద్ది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులంతా ఒడ్డునైతే ఉంటారు కాల్ చంపేదామని. తీరా చూస్తే హీరోయిన్ అయితే నవ్విద్ది. సో నాకు కోడ్ లాంగ్వేజ్ వచ్చని నీకు తెలియదు కదా, ఆల్రెడీ నేనే త్రివర్ణని తను చెప్పేసాడు, డెవిల్ చెప్పేసాడు అని చెప్పి అసలైన త్రివర్ణ ఎవరైనా నాకు తెలిసిపోయిందని చెప్పి బెదిరిస్తుంది. ఒక్కడే వచ్చి యుద్ధం అయితే చేస్తాడు. అది కూడా ఫిరంగి గుండులతో అవి చేసి ఇక్కడ ఉన్న పోలీసులందరినీ ఒక్కడే 300 మందిని అయితే చంపేసి సో నేతాజీ గారికి అయితే ఇండియా భూమి మీదకి అయితే బర్మా నుంచి ఆహ్వానం అయితే కలుపుతాడు. ఇక్కడితో అయితే స్టోరీ అయిపోద్ది. సో రియల్ స్టోరీ ఏంటంటే ఆ రోజు నిజంగా జమీందార్ మనవరాలు చనిపోకుండా ఉంటే కథ ఎక్కడి వరకు ఉండేది తెలుసా? ఇంత మ్యాటర్ అయితే జరిగేది కాదు. కథ మొత్తం ఎప్పుడో మారిపోయి ఉండేది. ఆ ఒక్క మర్డర్ వల్ల ఇంత కథ అయితే రావాల్సి వచ్చింది. సో అసలైన త్రివర్ణ నేతాజీ కుడి భుజం కింద సినిమా అయితే బాగా చూపించారు. కానీ కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి మూవీలో. అవేంటో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.